తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. చక్కగా చదువుకోమంటే ఇగో రీల్స్ అని రీల్స్ లల్లనే మునిగిపోయినరట కర్ణాటకలో కొందరు మెడికల్ స్టూడెంట్లు. గడగ్ మెడికల్ కాలేజీలో చదువుతున్న 38 మంది స్టూడెంట్స్ మొత్తం అందరు గుమిగూడి రీల్స్ చేసిరట. అది ముందే సోషల్ మీడియా రీల్స్ చేసి ఏ త్వరలో దాచిపెట్టినా ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది. ఈ 38 స్టూడెంట్ల కథ కూడా గట్లనే అయ్యింది. అలా రీల్స్ అటు ఇటు తిరిగి కాలేజ్ కాంపౌండ్ కు చేరినాయి. ప్రొఫెషన్ ఫీల్డ్ నుండి అది కూడా ట్రైనింగ్ పీరియడ్ నుండి గివేం పనులు అని బయట రచ్చ అయ్యిందట. పర్మిషన్ లేకుండా గిసొంటి పనులు చేసిన స్టూడెంట్స్ మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్లు సుతొచ్చినాయి. కాలేజీ పెద్ద సార్ లూకుంటారా ఇక మస్తు సీరియస్ అయ్యి రీల్స్ చేసిన వాళ్ళందరినీ గుండు గుత్తుగా సస్పెండ్ చేయాలని మేనేజ్మెంట్ డిసైడ్ అయిందట. చేసే పనికి సౌతున్న కాలేజీకి చెడ్డ పేరు తీసుకొచ్చిందని ఆఫీసర్లు కూడా గుస్సాయిండ్రట. ఇంత జరిగినాక ఏం చేస్తారు ఇక సారీ చెప్పి చేతులు దులుపుకుండ్రట. కానీ ఇసొంటి మళ్ళోసారి జరగొద్దని వాళ్ళందరికీ జుర్మానేసిందట మేనేజ్మెంట్. మొత్తం సస్పెండ్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ పడుతుందని జుర్మానాతోనే సరిపెట్టిరట. ఇంకో 20 రోజులలో ఇలా ట్రైనింగ్ అయిపోతుంది. ఇసొంటి టైంలో సస్పెన్షన్ అంటే బాగుండదని బోర్డు తీర్మానం చేసిందట. అయితే ఇదంతా అలా సెండ్ ఆఫ్ పార్టీ సెలబ్రేషన్స్ కోసం చేసిన రిహార్సల్స్ అని అంటారు. కాకపోతే దానికి కూడా పర్మిషన్ పక్కా ఉండాలి. ఇసొంటి మళ్ళా జరగకుండా చూస్తాం. పనిష్మెంట్ కింద అయితే అలా ట్రైనింగ్ ను ఇంకో 10 రోజులు పెంచుతున్నామని చెప్పి మొత్తానికి లొల్లికి ఫుల్ స్టాప్ పెట్టిండ్రు. ఇంతకు ముందు కూడా సేమ్ గిట్లనే చిత్రదుర్గ సర్కార్ దవాఖానా ఆపరేషన్ థియేటర్ లా ఓ డాక్టర్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసి డిస్మిస్ అయిన ముచ్చట మరవక ముందే ఇగో ఇసొంటి ఘనకార్యం ఇంకోటి అయ్యిందన్నమాట. ఓ అయ్యా మీ ఉత్సాహం చల్లగుండా ఏం చేస్తున్నారో జర చూసుకొని చెయ్యుండ్రి సామి, లేకపోతే ఇగో ఇట్లా జుర్మానా వేసుకొని జూలూస్ తీసుకోవాల్సి వస్తది. ఏమంటున్నాం?